లేరు అనేది చాలా బాధాకరమైన విషయం. మామూలుగా కష్టపడే వాళ్ళని అందరినీ హక్కున చేర్చుకొని ఆయన కంపౌండ్లో ప్రతి ఒక్కరికి పని కల్పించేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. కొన్ని వందల మందికి పని కల్పించేటువంటి, అందరికీ అన్నం పెట్టేటువంటి పెద్ద చెయ్యి అయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఇవాళ లేకపోతే లేనందువల్ల చాలామంది అనాథలైపోయే అవకాశం కూడా ఉంది. అంతమందికి ఆయన ఆసర కలిగించాడు, గూడును కలిగించాడు, పొట్టలు నింపాడు, ప్రతి ఒక్కరికి చేయుతను అందించి హక్కున చేర్చుకున్నాడు. అదే కాకుండా ఇండస్ట్రీకి ఒక అందమైన ఒక మాల లాంటివాడు, వజ్రం లాంటివాడు. ఎలా అంటే ఆయన చేసిన సినిమాలు ఏ నిర్మాత చేయలేదు. అన్ని సినిమాలు చేసి దాదాపు 150 చిత్రాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో అవార్డులు, రివార్డులు. ప్లస్ నాకు ఆయన ఏ సినిమా తీసినా కూడా శివారెడ్డి ఉన్నాడా, తనున్నాడా, తినున్నాడా అని అందరినీ ఇట్లా ఎవరైతే పేర్లు అడుగుతాడో ఆ పేర్ల లిస్టులో నా పేరు ఉండేది. అంత అదృష్టాన్ని పొందాను నేను ఆయన చేతుల మీదుగా. సో నా ప్రతి ఫంక్షన్కి, నా మ్యారేజ్కి, నా పిల్లల బర్త్డే కూడా పెద్ద దిక్కుగా నాకు చిన్నప్పుడే తండ్రి పోయారు. సో ఆయన్నే ఒక తండ్రిలాగా ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇలా అంటే అది ఓకే, ఇది ఓకే, ఇట్లా సజెషన్స్ కూడా ఇచ్చేవారు. ఏది ఉన్నా కూడా, నాకు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వెంటనే నేను ఉన్నాను, వస్తాను తప్పకుండా అని చెప్పేవారు. అంత ఒక ఇంట్లో వ్యక్తిలాగా చూసుకునేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఎక్కువ సినిమాలు నేను చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు నటించిన బ్యానరు, ఎక్కువ సినిమాలు నేను చేసింది రామనాయుడు గారి దగ్గరనే. సో అందుకని కాబోలు తను ఎప్పుడు శివారెడ్డి ఉన్నాడా మన సినిమాలో అని ఎంతమందిని అయితే తనకు ఇష్టమైన వాళ్ళని అడుగుతాడో అందులో నా పేరు కంపల్సరీ ఉంటుందని చాలామంది మేనేజర్స్ కూడా చెప్పేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు లేడనేసరికి చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మశాంతి కూర్చాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరుస్తుందని, చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను.